ఇంతవరకు నేను మాట్లాడలేదు మధు. నేను ఇంటికి వచ్చేసానని చెప్పండి అన్నయ్య. సరే అమ్మా. రాగానే ఫోన్ చేయించండి. రాగానే ఫోన్ చేస్తానమ్మా. మర్చిపోనమ్మా. ప్రొఫెసర్ 4 సార్లు ఫోన్ చేశారు. మధు 10 సార్లు ఫోన్ చేసింది. ఒళ్ళు బాగోలేదని బయలుదేరు. ఓ ఫోన్ చేసి చెప్పొచ్చుగా. మధు ఎంత కంగారు పడిందో తెలుసా? ఏంట్రా? కంపెనీలో జాయిన్ అయ్యాక ముందు వీళ్ళిద్దరి డీటెయిల్సే అప్పగించాను. మీ ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా? శైలేష్ గారితో మాట్లాడాను. అది వాళ్ళ కంపెనీలో అడిగారని ఆయన కూడా చెప్తున్నారు. దీని గురించి ఆయన ఎంక్వైరీ చేస్తానన్నారు. మరి ఈ విషయంలో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? వీళ్ళిద్దరిని వాళ్ళ కంపెనీస్ ఎంక్వైరీ చేసే అవకాశమే లేదు. విమల్కి మొన్న జాబ్ ప్రమోషన్ వచ్చింది. శంకర్ ఆ జాబ్లో జాయిన్ అయ్యి 6 నెలలే అవుతోందిరా. అది యాక్సిడెంటేగా, అందులో మన తప్పే ఉంది. వీడు ఎప్పుడు ఎక్కడున్నాడు, ఎంతసేపు ఒంటరిగా పనిచేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎప్పుడు బయలుదేరుతున్నాడు, వీడికి ఫ్రెండ్స్ ఎంతమంది, రూమ్మేట్స్ ఎంతమంది, ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాడు, వీడికి హాబీస్ ఏంటి, ఒంటరిగా వెళ్తున్నాడా, ఫ్రెండ్స్తో వెళ్తున్నాడా, ఇలా ఒక్కొక్క డీటెయిల్ వాళ్ళ కంపెనీలో అడిగారని నేను కరెక్ట్ చేశాను రా. ఇలా ప్రతి ఒక్కటి ఇచ్చాను రా. మర్డర్ అంటావా? తెలియట్లేదే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నారంటే ఏదో ఉందిరా. మిగతా వాళ్ళన్నా సేఫ్గా ఉండాలరా. నాకే తెలియకుండా ఏదో తప్పుడు దారిలో వెళ్తున్నానేమో అని భయం వేస్తుందా మీరు? రేయ్, ప్రతిదీ అనుమానించుకో. మిగిలిన వాళ్ళందరూ సేఫే కదా? కమల్ ఇల్లు, మాధవ్ ఇల్లు, ఇద్దరిళ్ళు లాక్ చేసి ఉన్నాయి. మధు తను ఇందాకే నాతో ఫోన్లో మాట్లాడింది. నీ ఫోన్ ఇవ్వు. కమల్ కమల్ కమల్. హలో, టెక్నోమార్క్. మ్యామ్, ఫైనాన్స్ డివిజన్ మిస్టర్ కమల్ గారు ఉన్నారా? సార్, ఆయన ఊర్లో లేరు, బెంగళూరు వెళ్ళారు. కొంచెం అఫీషియల్ మ్యాటర్. మీరు? మ్యామ్, నేను ఆయన ఫ్రెండ్ వేణు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. ఆయన ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది. ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమని చెప్తారా? ఓకే సార్, 1 సెకండ్. పేరు వేణు. 9962 777 907. హలో సార్, మిస్టర్ మాధవేనా? ఎవరండి? సార్, నా పేరు వేణు. మిమ్మల్ని ఒకసారి కలవాలి. వేణు అంటే నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను సార్. సార్, మీతో వెంటనే మాట్లాడాలి, ప్లీజ్. ఏంటి చెప్పండి సార్. ఫోన్ సార్, నేను మిమ్మల్ని కలిసే మాట్లాడాలి. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. నేనే వస్తాను. నేను కాస్త పర్సనల్ పని మీద రాజమండ్రి వరకు వెళ్తున్నాను. అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ అంటే అది కోట్లింగాల రేవు దగ్గర. చెప్పండి సార్. వద్దు సార్, మీరు ఇక్కడికి రావద్దు. నేనే ఎల్లుండి వచ్చేస్తాను. ఎంత ముఖ్యమైన విషయమైనా వచ్చిన తర్వాతే మాట్లాడదాం. సార్, పెట్టేకండి సార్, ప్లీజ్ సార్. ఈసారి శివరాత్రికి వచ్చే భక్తులకి ప్రత్యేక ఏర్పాటు. సార్, ఇక్కడ మాధవ్ అని హైదరాబాద్ నుంచి వచ్చారు. మాధవ వాళ్ళ నాన్నకు పెన్నం పెట్టడానికి నది ఒడ్డుకి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. మీరు అక్కడికి వెళ్ళారంటే అతన్ని కలవచ్చు. అలాగేనండి. మంచిది. నేను బయలుదేరతాను. తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ భోజ్యరసగం సమాన ఆయుః ప్రమోషే కలసే వరుణమావాహయామే త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాత్ వృక్షోర్ముఖే యమామృతాత్. సార్, మీతో నిన్న ఫోన్లో మాట్లాడాను. వేణు. అయ్యా, కాస్త అలా కూర్చోండి, వారు కార్యక్రమం పూర్తి చేసి వస్తారు.
ఓం మధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే యజమాన్ శుభాత సమస్త దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అయ్యా ధన్యం మార్చుకోండి. ఈ పిండాలు తీసుకెళ్ళి నదిలో కలిపేసిరండి. అలాగే వెళ్ళండి. సార్ ఉండండి, వచ్చేస్తాను. జరిగిందంతా మర్చిపోరా. నా కళ్ళ ముందే జరిగినా కాపాడలేకపోయాన్రా. సో అతని చావుకు నేను ఒక కారకుడిని కదా. ముందు నువ్వు ఇలా మాట్లాడకరా. వాడికి ఇలా జరుగుద్దని నువ్వేమైనా కలగన్నావా? లేదు కదా. తప్పు చేసేవే అనుకో, జరిగిన దాని గురించే మాట్లాడుతుంటే సొల్యూషన్ ఏంటి వేణు? తర్వాత ఏం చేయాలో ఆలోచించు. సరే, ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా? ఇంకా ఎవరికి ఏ విషయం చెప్పలేదురా. మనం ఇప్పుడు పోలీసులకు చెప్తే మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తానుండు. మనం ఏదో ఒకటి చేయాలి వేణు. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. హలో, దిస్ ఇస్ కమల్. సార్ ఒక్క నిమిషం. వేణు, కమల్ గారు. హలో హలో, మీరేనా నాకు కాల్ చేసింది? సార్, మీతో మాట్లాడాలని 2 daysగా ట్రై చేస్తున్నాను సార్. 2 రోజుల నుంచి ఊర్లో లేను. రిసెప్షన్లో మీ నెంబర్ ఇచ్చి ఏదో అర్జెంట్గా నాతో మాట్లాడాలని చెప్పారంట. ఏంటి విషయం? సార్, మీ మొబైల్ నుంచి వద్దు సార్. ఒక్క నిమిషం సార్. సార్, వేరే ఫోన్ నుంచి నేను చెప్పే నెంబర్ కాల్ చేస్తారా సార్? సార్ సార్, చాలా ముఖ్యమైన విషయం సార్. ప్లీజ్ సార్. 22492951. హలో, చెప్పండి సార్. నా పేరు వేణు. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అసలు విషయం ఏంటో చెప్పండి. సార్, ఇది సార్ మీ లైఫ్కి సంబంధించిన విషయం. మిమ్మల్ని నేను ఎలాగైనా కలవాలి సార్.
లైఫ్కి సంబంధించిన విషయం. అవును సార్. సార్ మిమ్మల్ని చాలా మంది ఫాలో చేస్తున్నారు, మీ మొబైల్ ట్రాప్ చేస్తున్నారు, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు సార్. బట్ మీరేం భయపడక్కర్లేదు, మనం ఎలాగైనా మీట్ అవ్వాలి సార్. హలో, అసలు ఎవరు మీరు? సడన్ గా ఫోన్ చేస్తారు, వెంటనే కలవాలంటున్నారు, లైఫ్ డేంజర్ అంటున్నారు. ఏంటండి మీరు? సార్ దయచేసి నా మాట వినండి సార్. మీరెవరో నాకు తెలియదండి. మీరు అనుకుంటున్న వ్యక్తి నేను కాదేమోనండి. డోంట్ వేస్ట్ మై టైం. మీ పేరు కమల్, హైట్ 5.5 ఇంచెస్, 81 kgs, మీ ఊరు గుంటూరు, మీ నాన్న పేరు నటరాజ్, బ్యాంక్ ఎంప్లాయీ, అమ్మ వసంత హౌస్ వైఫ్, ఇద్దరు చనిపోయారు. లాస్ట్ 2 years గా మాదాపూర్లో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు. వర్క్ చేసే కంపెనీ టెక్నోమార్క్. లాస్ట్ మంత్ సాలరీ 96,536. లాస్ట్ మంత్ మొబైల్ బిల్ 3,564. ఫైనాన్స్ డివిజన్ లో పనిచేస్తున్నారు. లాస్ట్ 2 years గా ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు.